వారసులు ఉపాధి లేక జీవనోపాధి కోసం హైదరాబాద్ ఇతర ప్రాంతాలలో జీవిస్తున్న సందర్భంలో వాళ్ళ వారసులు ఇక్కడనే ఉన్నారు. ఆ గ్రామ మాజీ సర్పంచ్ విఠల్ రెడ్డి భూస్వామి, 100 ఎకరాల భూస్వామి. వాళ్ళు గ్రామంలో లేని విషయం అదే ఆధారంగా తీసుకొని సర్వే నెంబర్ 345/3 2 ఎకరాల 9 గుంటల పొలాన్ని ఏర్పుల పెంటమ్మ చనిపోవడంతో వాళ్ళ వారసులు అక్కడ లేని పరిస్థితుల్లో అతను రెవెన్యూ అధికారులతో గుమ్మక్కైపోయి భూస్వామి, మాజీ సర్పంచ్ ఏ పార్టీ రూలింగ్ లో ఉంటే ఆ పార్టీలో ఉంటాడు. గతంలో కాంగ్రెస్ లో, ఇప్పుడు టీఆర్ఎస్ లో రూలింగ్ లో ఉన్నాడు. ఆయన ఆ పొలాన్ని ఆక్యుపై చేసుకొని ఇప్పుడు తన తల్లి పేరు మీద మార్చుకొని తిరిగి మళ్ళా తల్లి చనిపోవడంతో మళ్ళీ ఆయన పేరు మీద మార్చుకున్నాడు. వీళ్ళు ఎప్పుడు పొలం దూరడానికి అక్కడికి వెళ్ళినా వాళ్ళ మీద దాడి చేసి పోలీసులతో ఇబ్బంది పెట్టేయడం చేస్తూ ఉంటాడు. ఓవరాల్గా ఒక 15 సంవత్సరాల నుంచి వాళ్ళ వారసులు మన్మలు ఉన్నారు. వాళ్ళు ఇక్కడనే వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. దాని విషయంలో ఈ కొందూరు మండలంలో ధర్నా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారి దృష్టి కూడా ఈ సమస్య తీసుకుపోతున్నాం. కలెక్టర్ గారిని కూడా కలవబోతున్నాం. అదేవిధంగా అదే గ్రామానికి చెందిన దళితులు తడకల పోషయ్య కులానికి సామాజిక వర్గం మాల, వాళ్ళకు సంబంధించినటువంటి పొలం విఠల్ రెడ్డి తండ్రి రామరెడ్డి దగ్గర ఖరీదు చేయడం జరిగింది. దాదాపు 73-74 నుంచి 90-91 వరకు పోషయ్య కాస్ట్లో ఉన్నాడు ఖరీదారుగా. ఆయన దగ్గర ఉన్నటువంటి తెల్ల పేపర్ మీద ఏదైతే రామరెడ్డి విఠల్ రెడ్డి తండ్రి రామరెడ్డి రాసిచ్చాడో అదే పేపర్ను ఆయన సర్పంచ్ ఉన్న టైంలో, విఠల్ రెడ్డి సర్పంచ్ ఉన్న టైంలో నీ పేరు మీద మార్పిస్తా, పట్ట పాస్ పుస్తకాలు తెచ్చేస్తా అని చెప్పి ఆ పేపర్ తీసుకొని ఆయన భార్య పేరు మీద మార్చుకున్నాడు తప్ప పోషయ్య పేరు మీద మార్చలేదు. ఏమైందని అడిగితే ఆర్ఐ లేడు, ఎంఆర్ఓ లేడు, ఆర్డీఓ లేడు అని చెప్పి కాలయాపన చేసుకుంటూ వచ్చాడు. అంతలో పోషయ్య చనిపోయాడు. ఆ పోషయ్య వారసులైనటువంటి వెంకటయ్య, చంద్రయ్య కొడుకులు ఉన్నారు, కోడలు ఉన్నారు, ఇక్కడనే వాళ్ళ మమ్మలు కూడా ఉన్నారు. వీళ్ళు ఓరగా ఒక 15 సంవత్సరాల నుంచి ఆ విఠల్ రెడ్డి మీద ఓరగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు పొలం వీళ్ళు దున్నుకోవడానికి పోయినా వీళ్ళు దున్నిన తర్వాత మా కాంప్లీట్ చేయడం, పోలీసులు రొట్టపోవడం, అలా ఆయన దున్నడం. ఇక పాస్ పుస్తకాలు ఆయన భార్య పేరు మీద ఉన్నాయి కాబట్టి వీళ్ళ మీద దాడులు చేయించడం, వీళ్ళని దున్నుకోకుండా డిస్టర్బ్ చేయడం చేస్తున్నాడు. వీళ్ళు 15 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. కొందరు మండలం రేగడి చిల్లమల్లి షాద్నా నియోజకవర్గం. ఈ సమస్యల మీద ఓరగా పోరాటం చేస్తున్నటువంటి బాధితులు ఈరోజు ప్రజా సంఘాలు చేసి పెద్దలు అన్న గజల కాంతమ్మ గారు చైర్మన్ గారు దృష్టికి తీసుకొచ్చారు. అన్నగారి ఆధ్వర్యంలో ఈ సమస్య అధికారుల దృష్టికి వెళ్ళాలి. అధికారులు గ్రామాన్ని సందర్శించి గ్రౌండ్ పంచనామా చేసి బాధితులకు న్యాయం చేయాలనే ఆలోచన ద్వారా బాధితులు ఇక్కడ ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది. ఈ విషయాన్ని అన్నగారు మళ్ళా మిగతా విషయాన్ని దృష్టికి తీసుకొస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ భూ సమస్య పైన కాంతరామ గారి ఆదేశాల మేరకు విలీనీకరణ కమిటీగా అక్కడికి వెళ్ళడం జరిగింది. 60 సంవత్సరాల నుండి ఆ తాత ముత్తాత యొక్క సమాధులు కూడా భూమిలో ఉన్నాయి. ఇక్కడ ఈ ఫోటోస్ కూడా మేము సేకరించడం జరిగింది. అక్కడ తెల్లమ్మ, పోషమ్మ వాళ్ళ పిల్లలు కూడా ఆ భూమిలో వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని సీరియస్ గా పరిగణలో తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దళిత ప్రజల ఫ్రంట్ డిపిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరున జైపీ. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం రేగడి చిల్కమరి గ్రామంలో దళితుల భూములను ఆక్రమించుకున్న మాజీ సర్పంచ్ ని వెంటనే అరెస్ట్ చేసి ఆయన పైన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తాము. ఎందుకంటే ఈయన గత 45 సంవత్సరాల నుంచి భూమి దళితులు దున్నుకుంటున్నారు. దాదాపు సర్వే నంబర్ 15లో 2 ఎకరాల 22 గుంటలను విఠల్ రెడ్డి, మాజీ సర్పంచ్ విఠల్ రెడ్డి తండ్రి అమ్మిండు దళితులకు. ఆయన సర్పంచ్ అయిన తర్వాత తిరిగి పట్టా చేసిస్తారని చెప్పి మొత్తం కాగితాలు తీసుకొని ఆ భూమిని తన భార్య పేరుతోటి అక్రమంగా రిజిస్ట్రేషన్, పట్టా మార్పిడి చేసుకున్నాడు. అవి రెండింటిని కూడా
రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్ గారు రద్దు చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఆధారము ఈ నిజాంధ్ర కమిటీ ఆధ్వర్యంలో తేలింది. కాస్తు పాహనిలో అనువాదాలుగా పోచే ఉన్నాడు, పోచే కుటుంబం ఉన్నది. కాబట్టి ఆ భూమి పోచేకే చెంత అనేది ఇంకా డబ్బులు పెట్టి రెక్కల కష్టంతో కొన్నాడు కాబట్టి కొనుగోలు భూమిని తిరిగి ఆ దళితుల పేరు మీద పట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. రెండవది భూమి పక్కకున్న పాపానికి, అంటే రెండవ భూమి దళితుల భూమి పక్క పక్కన ఉండకూడదా, ఉన్న పాపానికి ఈ భూమి కూడా నాదే అని చెప్పి మరొక 2 ఎకరాల 9 గుంటలను ఏర్పడపెట్టకు చెందిన 2 ఎకరాల 9 గుంటల భూమిని తిరిగి ఆక్రమించుకొని తన తల్లి పేరుతోటి పట్టా చేసుకున్నాడు. తన తల్లి చనిపోయిన తర్వాత లెక్క ప్రకారం మైనర్కు పట్టా చేయరు, కానీ మైనర్ను పెట్టుకొని పట్టా చేసుకొని మొత్తం దాదాపు 5 ఎకరాల భూమిని వాళ్ళ దళితుల భూమిని ఆక్రమించుకున్నాడు. కాబట్టి ఆ మాజీ సర్పంచి భూస్వామి, గ్రామ భూస్వామి 100 ఎకరాల భూస్వామి మళ్ళీ మామూలు కాదు. కాబట్టి వెంటనే ఆ విడుదలని అరెస్ట్ చేయాలి, కేసులో దళితుల పైన తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. తప్పుడు కేసులు ఎత్తివేయాలి, తిరిగి ఆ భూమి దళితులకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు మేము ప్రజా సంఘాలు చేసి దళిత బంధు అంబేద్కర్ సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తం ఇవాళ దళితుల భూమి సమస్యలు పరిష్కారం చేయకుండా ఇవాళ ప్రభుత్వం చాలా ముందుకెత్తున్న పరిస్థితి. ధరణి చేసిన పేరుతోటి ఇవాళ దళితుల పేదల భూములు మొత్తం ఇవాళ అన్యాక్రాంతమైన పరిస్థితి ఉంది. అన్యాక్రాంతమైన భూముల్ని రక్షించాల్సిన రెవెన్యూ వ్యవస్థ కానీ అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి మొత్తం దళితుల భూమికి ఈ ఆక్రమణ ఒక విచారణ జరిపి, ఒక న్యాయ విచారణ జరిపి, ఒక అవసరమైతే జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీని వేసి మొత్తం భూమి అంతా తిరిగి దళితులకు చెందే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. జర ముందు పెట్టుకుందా సైడ్ కేసు రాదన్నా శ్రమ మాదే పంట మాదే భూమి పైన హక్కు మాదే 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 జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్ వర్ధిల్లాలి జాతీయ కాంగ్రెస్ నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి మీడియా మిత్రులకు ప్రెస్ మిత్రులకు మరి నా తగిన ఉద్యమ చేయమని తెలియజేస్తున్నాను. ఈరోజు మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు తెలంగాణ రైతాంగం, తెలంగాణ ఉన్నటువంటి రైతులు 6 నెలలు కష్టపడి మరి చేపూర్చి పండించిన పంట వరి పంటను మరి కేంద్ర ప్రభుత్వం మేము కొనుగోలు చేయము అని చెప్పడం అంటే రైతులు పండించిన పంటను మేము కొనేయము అని చెప్పడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మొదటి నుండి కూడా ఈ దేశంలో 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులను చిన్న చూపు చూస్తుంది, రైతుల మీద ఉక్కుపాల పడుతుంది, రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొచ్చింది, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతాంగాన్ని మోసం చేస్తూ దగా చేస్తూ రైతులను
ఆందోళన పెంపరిస్తుంది కేంద్ర ప్రభుత్వం, అంటే బీజేపీ ప్రభుత్వం. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను తెలంగాణ ప్రజా సంఘాలు చూసి రైతుల పక్షాన నేను మొదటి కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాను. రైతుల మీద నల్ల చట్టాలను తీసుకురావడం కరెక్ట్ కాదని దాన్ని వ్యతిరేకించాను. నిజంగానే ఈ దేశంలో ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందువులు కాదు కదా. అంటే బీజేపీ ఏం చెప్పుకుంటున్నారు అంటే ఒక ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ దేశంలో హిందువులు. అసలైన హిందువులు ఈ దేశంలో దళితులు, గిరిజనులు, బీసీలు, రైతులు అసలైన హిందువులు. మరి ఏ హిందువుల పేరు చెప్పి మీరైతే ఊరు కాజేశారో, ఏ హిందువుల పేరు చెప్పి రాముడు బీజేపీ దేశంలో అధికారులకు వచ్చారో, మరి అదే హిందువులను మరి మీరు అనుసరిస్తున్నారు కదా. ఇది ఎంతవరకు కరెక్ట్? అదే హిందువుల మీద ఉక్కుపాదం నడుపుతున్నారు కదా. అదే హిందువులను ఈ దేశంలో ఆర్థికంగా, సామాజికంగా ఎదుర్కొంటే చేస్తున్నారు కదా. ఇది ఎంతవరకు సమంజసం? అంటే మీరు నిజమైన హిందువులు కాదు, హిందువులు ముసుగులు ఉన్నటువంటి ఉగ్రవాదులు, తీవ్రవాదులు లేరు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ దేశంలో. ఇది వాస్తవం. మీరు హిందువుల ముసుగు కప్పుకొని, రాముని ముసుగు కప్పుకొని మోసం చేసుకున్నటువంటి ఉగ్రవాదులు, తీవ్రవాదులు మీరు. ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల మీద ప్రేమ లేదు. ఇది వాస్తవం. అంటే హిందువుల ముసుగు వేసుకుని హిందువులను మోసం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది దేశ ప్రజలు గమనిస్తున్నారు. అందుకోసమే మొదటి ఉప ఎన్నికల్లో 32 ఉప ఎన్నికల దేశవ్యాప్తంగా మొత్తం అక్కడ చుట్టుగా ఓడిపోవడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. ఈ దేశంలో బీజేపీ ఉన్నన్ని పరిస్థితులు ప్రజలు లేవు, రైతులు లేవు. ముఖ్యంగా రైతుల మీద కేంద్ర మంత్రి కొడుకు కారెక్కించి 9 మంది పంపించిన రైతులు ఇప్పటికీ గిట్టుబాటు ధర కావాలి అని చెప్పి ఉద్యమం చేస్తున్న రైతుల మీద దాడులు చేపిస్తున్నారు. ఇలా హర్యానాలో 5 రోజుల కిందట హర్యానాలో ఒక ఎంపీ, బీజేపీ ఎంపీ నాలుగే ఘోషిస్తామని చెప్తున్నారు రైతులు. అంటే రైతుల మీద అంత కుట్రకుతంత్రం చేసి రైతులను అణిచివేయాలని చూస్తున్నారు. అంటే ఈ దేశంలో రైతులను ఉండకుండా చేయడమే బీజేపీ లక్ష్యం ఉన్నట్టుంది. అంటే రైతులంటే మన్నుతున్నారు కేంద్ర ప్రభుత్వం. రైతాంగం అంటేనే వాళ్ళకి ఎందుకో కోపం బీజేపీ ప్రభుత్వానికి. ఎందుకో అర్థం కాలేదు. ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు అన్నం పెట్టే రైతులు ఈ దేశంలో లేరు. ఆ రైతుల మీద ఉక్కుపాదం కొడుతున్నారు. ఇది వాస్తవం కాదా? మీకు రైతుల మీద ప్రేమ ఉంటే ఇప్పటికీ 1 year నుంచి, సంవత్సరం నుంచి ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు నేర్పుతున్నారు. మరి వాళ్ళకి ఎందుకు న్యాయం ఇస్తున్నారు? ఈ నల్ల చట్టం ఎందుకు తొలగిస్తారు? అదేవిధంగా తెలంగాణలో పండించినటువంటి పంట, వరి పంట మీరు కొనుగోలు ఎందుకు చెప్తున్నారు? మీకు నిజంగానే వాస్తవం ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒకటి మాట్లాడుతున్నారు, బండి సంజయ్ గారు ఒకటి మాట్లాడుతున్నారు. వాళ్ళకు పుట్టలు ఏం మాట్లాడు. ఏమన్నా రాజకీయాల గురించి మీరు మాట్లాడుతున్నారు తప్ప ఈ దేశంలో ఉన్న రైతుల గురించి కానీ, ఈ రాష్ట్రంలో రైతుల గురించి కానీ, ఈ రైతు ఇక్కడ ఉన్నటువంటి రైతు ఉద్యోగుల గురించి కానీ, బీసీల గురించి కానీ ఎప్పుడైనా మీరు మాట్లాడారా? మీ రాజకీయాలే మాట్లాడుకున్నారు. అది ఓట్లు ఏడుచుకోవడం కోసం, ప్రజలు మోసం చేయడం కోసం మాట్లాడుతున్నారు తప్ప వాస్తవానికి ఈ దేశంలో రైతుల గురించి కానీ, రాష్ట్రంలో రైతుల గురించి కానీ నిజంగానే బీజేపీ సిద్ధసులు ఉంటే కిషన్ రెడ్డి గారు మీరు
రాష్ట్రానికి ఈ తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు, బండి సంజయ్ గారు, మీకు నిజమైన సిద్ధశుద్ధి ఉంటే మీరు అక్కడ కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి, అక్కడ ప్రధానమంత్రితో మాట్లాడి, ఎఫ్సీఐతో మాట్లాడి, తెలంగాణలో ఉన్నటువంటి వరి పంట, తెలంగాణలో ఉన్నటువంటి పండించిన పంటను ప్రతి గింజను మేము కొంటామని చెప్పి మాట్లాడియాలి. అక్కడ వ్యవసాయ శాఖ మంత్రితో చెప్పాలి, ఒక స్టేట్మెంట్ చెప్పాలి. ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి కదా కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు, మీ వ్యవసాయ శాఖ మంత్రితో ఒక మాట మాట్లాడించండి. మేము తెలంగాణ రైతులు పండించినటువంటి పంటను ఖచ్చితంగా ఒక గింజ లేకుండా కొంటాము, తెలంగాణ రైతాంగానికి నష్టం చేయము అని చెప్పి మాట్లాడించాము. మీ కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో కానీ మీ యొక్క అక్కడ ప్రధానమంత్రి కానీ మాట్లాడించాము. ఒక మాట ఎప్పించండి, రైతులకు భరోసా ఇవ్వండి. అనుకోకుండా రాజకీయాలు మాట్లాడుతున్నారు, రైతుల మీద కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారు. మీకు నిజంగా సంతోషించండి, మీరు నిజంగానే తెలంగాణ రైతాంగంగా ప్రేమిస్తే మాట్లాడేవారు చేతులను చూపించండి. కేంద్ర ప్రభుత్వం ఆదేశం ఏమని చెప్పండి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో తెప్పించండి, కేంద్ర వ్యవసాయ శాఖ సెక్రటరీతో తెప్పించండి, అధికారులతో తెప్పించండి, ఆ ఎఫ్సీఐ యూనితో తెప్పించండి. ఇది కానీ మీరు ఎవరితో తెప్పించకుండా మేము కొద్దిగా చెప్తున్నాము, మీ మాట ఎవరు ఉండలేదు. రాష్ట్రంలో ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, దేశంలో కేంద్ర ప్రభుత్వమే రైతులను మోసం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్, ఇక్కడ ఉన్న రైతులు, ఇక్కడ ఉన్న ప్రజలు ఉంటారా? నమ్మే పరిస్థితి లేదు. రాజకీయాలు మాట్లాడడం పక్కన పెట్టి రైతాంగాన్ని ఆదుకోని చెప్తున్నారు. ఈ తెలంగాణ రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. రైతులు పండించిన పంటను, ఎందుకంటే మనం కాయకష్టం చేసి పండించారు, ఆ పంటను వెంటనే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. అది మేము డిమాండ్ చేస్తున్నాం. ఎలక్షన్ అనేది ఓటు అనేది ఎప్పుడు వస్తున్న పోటీ ఉంటుంది కాదు, ఎలక్షన్ గురించి కాదు. అంటే మీరు మొత్తం మాట్లాడుతుంటే ఎలక్షన్ ఓటు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా దళిత బంధు అని చెప్తున్నారు. అవునే ఓకే, దళిత బంధు పేపర్లో చెప్తారు, మీడియాలో చెప్పారు బండి సంజయ్ గారు. ఏమని చెప్పారంటే దానికి ఇంకా ఇతర పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు, మీరు అధికారంలో ఉన్నటువంటి మీ పాలిత రాష్ట్రాలలో అక్కడ దళితులను అమలు ఏమని చెప్తున్నాయి. మీకు దళితుల పేరు ఉంటే, మీకు దళితుల పేరు ఉంటే మేము దళిత పనులు అమలయ్యేదాకా ఉద్యమం చేస్తాం ఊరుకుంటామని చెప్తున్నారు. మంచి దాన్ని మేము మంచిగా మాట్లాడుతున్నాం. ఓకే, అది నిజంగా మాట్లాడుతున్నా మీరు, లేకపోతే రాజకీయాల కోసం మాట్లాడుతున్నారా? నిజంగా మీకు సిద్ధశుద్ధి ఉందా? నిజంగా సిద్ధశుద్ధి ఉంటే బీజేపీ కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి, అయ్యా దళిత పనులను పూర్తిగా అమలు చేయమని చెప్పాలి. అది కాకుండా మేము చూస్తాం, దీన్ని ఏం చూస్తారు. మేమంతా తెలంగాణ ఉద్యమం చేసిన తెలంగాణ దళితుల కోసం, ఆధార కులాల కోసం కొట్లాడినంత జైలు పెట్టుకోవడం చూస్తున్నాం. మేము కొట్లాడము ఈ జాతి ప్రయోజనం కోసం. మొదటి 15 ఏళ్ళ నుంచి అదే ఉద్యమం చేస్తున్నాం కదా, మాకు తెలుసు కదా మీరేం చేయాలి. మరి వాస్తవానికి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరి దళిత ఎందుకు వచ్చారండి? మీరు ఎందుకు వచ్చారు? ఎందుకు బీజేపీ ఎందుకు ఇక్కడ ఉత్తరప్రదేశ్
మీరు ఉత్తరప్రదేశ్ చూసుకున్నాం, హర్యానా చూద్దాం. మీ బాధిత రాష్ట్రాలలో దళితుల రక్షణ ఉందా? దళిత విద్యుల రక్షణ ఉందా? దళితుల్లో కుప్పలు దళితులు నడిపిస్తున్నారు. అక్కడ దళితులు బాగుపడడం కోసం ఏదైనా స్కీమ్ పెట్టినా ఆర్థికంగా సామాజికంగా బాగుపడడం కోసం ఎక్కడన్నా మీ బీజేపీ బాధిత రాష్ట్రాలలో ఇక్కడ మేము ఈ స్కీమ్ పెట్టాము అని చెప్పండి. పెట్టారా? దళిత విద్యలకు మేము పెట్టాము. పెట్టిన వాళ్ళు అది అమలు కాకుండా చేయాలని ప్రయత్నం చేస్తారు. పెట్టిన వాళ్ళ మీద విమర్శలు చేస్తారు. మీరు దళితులకు పెట్టారు, గిరిజనులు బాగుపడడానికి స్కీములు ఇస్తున్నారు. మరి ఏమైనా ఈ దేశంలో దళితులకు ఏం చేశారో చెప్పండి, గిరిజనులకు ఏం చేశారో చెప్పండి, బీసీలకు ఏం చేశారో చెప్పండి. ఇప్పటికీ బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయలేదు కేంద్ర ప్రభుత్వం. ఎందుకు చేయలేదు? మేము అడుగుతున్నాం. మీకందరికి బీసీల ప్రేమ ఉందా? మరి ఎందుకు చేయలేదు? మరి బీసీల గణితం ఎక్కడ కూడా తెలుస్తలేదు కదా మీరు? ఎందుకు తెలుస్తలేదు? ఇది నేను మాట్లాడలేదు, ఇది నేను మాట్లాడదు. ప్రజలు అంటే పెట్టి మోసం చేస్తారు అంతే. ఎందుకైనా మరి కేంద్ర ప్రభుత్వం మేము అడుగుతున్నాం. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. మీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు రిజర్వేషన్ అమలు చేస్తలేదు? ఎందుకు అమలు చేస్తలేదు? దళితులకు, దళిత విద్యార్థి, బీసీలది రిజర్వేషన్ ఎందుకు అమలు చేస్తలేదు చెప్పండి. కేంద్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తలేదు? 2014 ఇప్పుడు దాకా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. దళిత విద్యార్థులకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. బీసీలకు ఆ రిజర్వేషన్లో అమలు చేయలేదు. ఒక ఉద్యోగం ఇవ్వలేదు. మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. మీరంతా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ టీఆర్ఎస్ ప్రోగ్రాంకి వచ్చినాక అక్కడ అమలు చేస్తూనే ఉన్నారు, అమలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా 1,00,000 ఉద్యోగాలు ఇచ్చింది, 1,30,000 ఉద్యోగాలు. మరి మీరేమి ఇచ్చిందా? మీ ప్రధానమంత్రి మోడీ గారు 2014 ఎన్నికల్లో ఏం చెప్పారు? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాం ప్రతి సంవత్సరం అని చెప్పారు దేశవ్యాప్తంగా. ఒక్క ఉద్యోగం ఇచ్చినారో ఇప్పటికీ 7 సంవత్సరాలు అయింది. అంటే 14 కోట్ల ఉద్యోగాలు. ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాని గురించి కిషన్ రెడ్డి గారు దమ్ముంటే మాట్లాడండి, బండి సంజయ్ గారు దమ్ముంటే మాట్లాడదాని మీద. దాని మీద చర్చ పెట్టుకుందాం. తెలంగాణ దళితులు, దళిత గిరిజనులు, బీసీలు ఒకసారి చర్చ పెట్టుకున్నాం. దాని మీద మాట్లాడరు. ఒక్క ఉద్యోగం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం ఇస్తారని ఎవరు చెప్పారు? స్వయంగా మోడీ గారు, ఈ దేశ ప్రధానమంత్రి గారు చెప్పారు ఎన్నికల మేనిఫెస్టో. కానీ ఇచ్చారా? దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఉంది, దాని గురించి మాట్లాడాలి ఫస్ట్. అది ఇవ్వలే. అదేవిధంగా దళిత గిరిజనుల ఉద్యోగం రిజర్వేషన్, దళిత గిరిజనులకు వచ్చే రిజర్వేషన్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ లో ఒక్క ఉద్యోగం మీరు అధికారులకు వచ్చినప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం రిక్రూట్మెంట్ చేసిందా? దళిత గిరిజనుల రిక్రూట్మెంట్ జరిగిందా? జరగలేదు. బీసీలకు రిక్రూట్మెంట్ జరిగిందా? ఉద్యోగాల్లో జరగలేదు. అంటే మీరు దేశంలో దళితుల మీద, దళిత గిరిజనుల మీద, బీసీల మీద, రైతుల మీద ఉక్కుపాదం వస్తుంది. కానీ మీరు ఒక ఉద్యోగంలో దళితులకు, దళిత గిరిజనులకు ఏమైనా స్కీము పెట్టారా? మరి మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్టలే. బీసీలకు ఏమైనా స్కీము పెట్టారా? పెట్టలే. మరి ఏం చేసినప్పుడు ఈ దేశం ప్రజలకు, ఈ దేశం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు ఏం చేసినట్టు అది ఒక్కసారి చెప్పాలి బండి సంజయ్ గారు. ఇది చేశామని ఇదంతా ప్రజలు మొత్తం
మాట్లాడకుండా మేము అన్నింటి దళిత పనులు ప్రతి అమ్మయ్య పద్ధతులు రచిస్తాం, లేకపోతే రైతులు పండించిన పంట కొనుగోలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. రాజ్యాంగం చదువుకోలేదా? రాజ్యాంగాన్ని చదువుకుంది మేము మొదలు చెప్తున్నాం. భారత రాజ్యాంగాన్ని చదువుకుంటే అంబేద్కర్ పెట్టిన రాజ్యాంగాన్ని చదవండి మొదలు. చదువుకుంటూ మాట్లాడుతుంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో రైతాంగం పండించిన పంట ఎవరు కొనుగోలు చేయాలి? ఎఫ్సీ కొనుగోలు చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం. మరి మీరే కదా కొనుగోలు చేసిన కేంద్రంలో, మీరే కదా అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న పార్టీ మీరే కదా, మీరు కొనుగోలు చేయాలి. మీరే ఉద్యమం చేస్తారని నాకు అర్థం కాదు. అలా రాష్ట్రాలకు అధికారాలు లేవు కదా, అధికారాన్ని ఉచితంగా ఉంది కదా. రాష్ట్రాలలో పండించిన పంటలు కొనే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంది, అది ఎఫ్సీకే ఉంది. ఇది వాస్తవం. దాని గురించి చెప్పకుండా ఇక్కడ రైతాంగాన్ని మధ్యపెట్టడం కోసం ఒక దిక్కేమో నాట్యంలో రైతులు కనిపిస్తున్నారు, రైతు మీద దాడులు చేస్తున్నారు, రైతు మీద కేసులు పెడుతున్నారు, రైతుల్లో ఉక్కుపాలను ఒప్పుతున్నారు. ఇక్కడ తెలంగాణ రైతులను మధ్య పెట్టడం కోసం మాట్లాడుతున్నారు పంచనీగా. ఇదేంటే బాబు. అందుకోసమే ఏదైనా మీకు నిజమైన సిద్ధస్థితి ఉంటే ఇప్పటికైనా ప్రధానమంత్రి మోడీ గారిని ఒప్పించి మీరు కాళ్ళు మొక్కుతారా, దండం పెడతారా? అయ్యా ప్రధానమంత్రి మోడీ గారు మీరు ఎన్నికల మేనిఫెస్టో 2014లో పెట్టింది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఇప్పటికీ 14 కోట్ల ఉద్యోగాలు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యువతకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించమని చెప్పండి మీకు దమ్ముంటే. అదేవిధంగా రెండోది, ఈ దేశంలో ఉన్నటువంటి దళిత గిరిజనులకు, బీసీలకు మాకొచ్చే రిజర్వేషన్ల ద్వారా వచ్చేటువంటి ఉద్యోగాలు ఒక్కటి రిక్రూట్మెంట్ జరగలే. అది రిక్రూట్మెంట్ చేయమని చెప్పండి. దాన్ని నేను అడుగుతున్నాను. మేము మాట్లాడుతున్నాము, మేము రోజు విమర్శించడం కాదు. మాకు వచ్చే అలవాట, మాకు వచ్చే హక్కు మాకు కావాలని మేము అడుగుతున్నాం. ఇప్పటివరకు రిక్రూట్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఒక్కనాడు కూడా రిక్రూట్మెంట్ కేంద్ర అధికారులకు వచ్చినప్పటి నుండి రిజర్వేషన్ పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎస్సీలై బీసీలై రిజర్వేషన్ నిర్వీర్యం చేశారు. ఆ ఒక్క రిజర్వేషన్ అమలు చేస్తలేరు. మొత్తం కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటి కూడా ప్రైవేట్ కన్నా చేస్తున్నారు. ఇది వాస్తవం కాదా? మరి ఇది వాస్తవమే కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇక్కడ ఖండించ చేయగలరు. దాని గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు? దాని గురించి కూడా మాట్లాడే కదా మీరంతా. ఎందుకు మాట్లాడలేదు అంటే మనంటే రాజకీయాలు మాట్లాడతారు. ఎలక్షన్లు ఓటు ఇంతే మీకు కావాల్సింది. కానీ ఈ దేశ ప్రజలు, ఈ దేశంలో ప్రజలు బాగుపడడం లేదు. మీకు ఒక్కరిని మీరు చూపించండి ఈ దేశ ప్రజలకు, ఈ దేశాన్ని అది చేయదు. అందుకోసమనే మేము ఒకవేళ తెలంగాణలో రైతాంగం పండించిన పంటను ఒక తెలంగాణ ఉద్యమకారులుగా నేను రైతుల కోసం ఖచ్చితంగా రైతాంగం పండించినటువంటి వరి పంటను పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీ కొనుగోలు చేయాలి. దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అది మేము ఇక్కడ 28 తారీఖు నాడు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర, హైదరాబాద్ నడుగుంట ట్యాంక్ బండ్ దగ్గర ఆ రోజు చలో హైదరాబాద్ అని పెట్టి అక్కడ నిరసన కార్యక్రమం చేస్తాం. నవంబర్ 23 తారీఖు నాడు, అదేవిధంగా నవంబర్ 29 నాడు చలో ఢిల్లీ, జంతర్
పక్షాన ధర్నా ఇస్తాం. చలో ఢిల్లీ కార్యక్రమం నవంబర్ 29 నాడు చలో ఢిల్లీ కార్యక్రమం. ఖచ్చితంగా తెలంగాణ రైతాంగం పండించిన పంటను పూర్తి స్థాయిలో తీసుకోవాలి వెంటనే. అదేవిధంగా పెట్రోల్ పై, డీజిల్ పై, గ్యాస్ సిలిండర్ పై వెంటనే ధరలు తగ్గించాలి. 5 రూపాయలు 10 రూపాయలు. ఏమన్నా కేంద్ర ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చినప్పుడు డీజిల్ ధర, పెట్రోల్ ధర ఎంతుంది? బీజేపీ అధికారంలోకి రాకముందు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత ఉందే, ఇప్పుడు ఎంత వేయాలి? కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి ఎంత తేడా ఉంది? ఇది వాస్తవం కాదా? అప్పుడు 65 రూపాయలు 70 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ ధర ఈ రోజు ఎంత? 112 రూపాయలు. 112 రూపాయలు అయింది. అంటే మీరు ఈ దేశం ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలను నాశనం చేయడం కోసం వచ్చారు కదా బీజేపీ ఆలోచిస్తాం. ఈ దేశం ఉన్నటువంటి దళితులు, దళిత గిరిజనులు, బీసీలు, అట్టడుగు వర్గాలు, కుటుంబాలు చేసుకున్నటువంటి నిరుపేదలు ఒక చిన్న బండి కొనుక్కొని దాంట్లో పెట్రోల్ వేసుకున్నామంటే డబ్బు లేని పరిస్థితి. 112 రూపాయల 112 రూపాయలు పోస్తే, ఒక రోజు 112 రూపాయలు పోస్తే ఒక రోజు కూడా వాళ్ళకు గడవదు. వాళ్ళు దాని మీద కూలి పని పోతారు, వ్యాపారం చేసుకుంటారు, ఇంత బిజినెస్ చేసుకుంటారు. ఈ పెట్రోల్ కూడా డీజిల్ ధరలే పెరిగి, ఆ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం మూలంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి కదా. నిత్యావసర వస్తువులు వెంటనే పెరిగాయి కదా. మీరు పెట్రోల్ డీజిల్ మీద ధరలు పెంచడం మూలంగా వెంటనే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి కదా. అంటే ఇది పేద ప్రజలను నాశనం చేయడం కోసం కదా, పేద ప్రజల మీద ఒక్కపాదం నిలపడం కోసమే కదా మీరు వచ్చింది ఈ దేశంలో. అంటే మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుండే ఈ దేశం ఉన్నటువంటి నిరుపేదలకు, మధ్యతరగతి కుటుంబాలు బతకలేని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు గ్యాస్ సిలిండర్ కొనడాలంటే భయమవుతుంది. మళ్ళీ తిరిగి గద్దెలు పోయి పెట్టుకొని వండుకునే పరిస్థితి వచ్చింది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 400 ఉన్నాయి. ఈ రోజు సిలిండర్ 100 రూపాయలు, 950 రూపాయలు. 400 ఎక్కడ, 950 రూపాయలు ఎక్కడ? అంటే ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో 400, బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం, ఈ బీజేపీ అధికారంలోకి వచ్చినాకనేమో 950, 970. ఇది కాదే పెట్రోల్ ధర, డీజిల్ ధర, గ్యాస్ ధర, నిత్యావసర వస్తువుల ధరలు బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఇది ఈ దేశ ప్రజలకు దరిద్రం దాపురించింది. ఈ దేశ ప్రజలను మోసం చేయడానికి వచ్చింది. ఈ దేశ ప్రజలను బాగు చేయడం కోసం రాలే. అందుకోసమే దేశం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. వాస్తవాలు ఆలోచిస్తున్నారు, వాస్తవాలు తెలుసుకుంటున్నారు. ఈ దేశం ఉన్నటువంటి ప్రజలు నమ్మే పరిస్థితులు లేవు బీజేపీ. ఈ తెలంగాణ రాష్ట్రం అయితే పూర్తిగా నేను నమ్మరు. ఎవరో శాస్త్రం చెప్పిందట, ఏదో ఇక ఆ విషయం మాట్లాడుతూ కానీ తప్పని పరిస్థితులు మాట్లాడుతున్నా. ఈటల రాజేందర్ గెలిస్తే బీజేపీ గెలిచినట్ట మీ పుణ్యమే చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన బీజేపీకి అక్కడ డిపాజిట్ అక్కడే. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ, ఈటల రాజేందర్ 15 సంవత్సరాలు వచ్చారు, 3 సార్లు మంత్రి టీఆర్ఎస్ పార్టీలో. కాబట్టి అక్కడ ఈటల రాజేందర్ అనే వ్యక్తి, ఆ కాన్షియస్ వ్యక్తి
ఆయన ఓట్లాడుకున్నాడు, ఆయన ఏదో ఎలక్షన్ లో కింద మీద వాడు ఏదో జరిగింది, ఆయన గెలిచాడు. దాన్ని బీజేపీ కథ వేసుకుంటున్నాడు, నాకు అర్థం కాదు. అంటే గెలిచింది నాకు దళితులు ఏదో ఓకే అయిపోతుండే అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రఘునందనరావు గారిని కాకుండా దుబ్బాకలో ఇంకో క్యాండిడేట్ పెట్టినా మీకు ఓట్లు పడవు. ఇక్కడ ఈటా రాజేంద్ర కాకుండా ఇంకో వ్యక్తిని మీరు పెడితే మీకు డిపాజిట్ 3-4 ఓట్లు కూడా రాకపోతున్నాయి. ఇది పరిస్థితి. దాన్ని చూసుకొని రాపుడు పరిపాలన చూసుకుంటే ఎక్కువగా లేవు. ఈ దేశంలో దళితులు దళిత గిచ్చులు నమ్మరు, బీసీలు అసలే నమ్మరు. అది వ్యక్తులను చూసి ఓట్ చేశారు, సానుభూతి వచ్చింది వాళ్ళకు. అదంతే తప్ప ఇది బీజేపీని నమ్మేయట్లేదు. మరి బీజేపీ నమ్మాలంటే హుజూర్నగర్లో కూడా నమ్మాలి, నాగార్జునలో కూడా నమ్మాలి. ఎందుకు నమ్మలేదు అంటే అందుకోసమనే తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు, తెలంగాణ దళితులు, తెలంగాణ దళిత గిరిజనులు అందరూ కూడా బీజేపీ నమ్మే పరిస్థితి ఇక్కడ లేదు. మీరు ఎందుకంటే దగా మోసం చేస్తున్నారు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇప్పుడున్నటువంటి వర్షాకాలం పంటను, రైతులు పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని పండించగలిగారు కేంద్ర మంత్రి గారు. లేకుంటే రైతాంగము, తెలంగాణ దళితులు, దళిత గిరిజనులు దేశం సరైన గుణపాఠం మీకు చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు మా వాళ్ళు పెద్దలు ఇంతకుముందు మీకు విషయం చెప్పారు. ఇది వెంటనే రంగారెడ్డి జిల్లా కొండూరు మండలం రేగండి చిల్కమరి గ్రామంలో దళితుల భూములను ఆక్రమించుకున్నటువంటి మాజీ సర్పంచి విఠల్ రెడ్డిని మీద తగిన చర్య తీసుకోవాలి. వెంటనే ఆయన మీద ఎస్ఎస్టీ కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఆయన మీద ఆ భూమి ఎవరిది, అది దళితులది, దళితులకు చెందాలి. మరి కలెక్టర్ గారు కూడా నేను డిమాండ్ చేస్తున్నా, ఎంఆర్ఓను వెంటనే దాని మీద విచారణ చేసి అవి ఏ దళితులైతే ఆ విఠల్ రెడ్డి గారు ఆక్రమించుకున్నారో మళ్ళీ వెంటనే ఆ దళితుల భూమి దళితులకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. మీడియా మిత్రులకు అందరూ కూడా ధన్యవాదాలు. ఈ భూ సమస్యను పరిష్కరించకుంటే చెలో చిలకమరి కార్యక్రమం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ముట్టడించడం జరుగుతుంది. లక్షలాది మందితో ఆ విలేజ్ కూడా ముట్టడించి దుర్బంధం చేసే అవకాశం ఉంది అది తొందరలో. ఈ పేపర్ విలేకరులకు ఇయ్యాను నర్సన భూ సమస్యలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.